మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓట్ల చోరీ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. కరీంనగర్లోని తెలంగాణ చౌక్లో బీజేపీ నేతలు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు అడ్డుకోవడంతో పెట్రోల్ డబ్బాను పక్కకు పడేశారు. ఈ నేపథ్యంలో బీజేపీకి పోటీగా కాంగ్రెస్ శ్రేణులు కూడా ప్రదర్శనలు చేపట్టాయి. ఇరు పార్టీల నిరసనలతో తెలంగాణ చౌక్ వద్ద రణరంగం నెలకొంది. ఓట్ల చోరీ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్ నాయకుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. కరీంనగర్లో తెలంగాణ చౌక్లో బీజేపీ నేతలు మహేష్ కుమార్ గౌడ్ దిష్టిబొమ్మను కూడా దహనం చేసేందుకు ప్రయత్నించారు. దీనికి తాజా అప్డేట్ మా కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు. రవికుమార్, చెప్పండి, ఏంది పోటాపోటీగా ఇటు బీజేపీ నేతలు ఇటు కాంగ్రెస్ నేతలు తెలంగాణ చౌక్ వద్ద భారీగా నిరసన చేపట్టినట్టు తెలుస్తూ ఉంది. ఇంతకుముందు మహేష్ కుమార్ గౌడ్ ఏదైతే తన దిష్టిబొమ్మని దహనం చేసేందుకు ప్రయత్నించారు బీజేపీ నేతలు, ప్రధానంగా ఇది ఓట్ల చోరీకి సంబంధించిన వ్యాఖ్యల పట్ల వచ్చిన నిరసనగా అర్థమవుతా ఉంది. తాజా అప్డేట్స్ ఏంటి? రైట్ ఫహీం, ఏదైతే నిన్న 2 రోజులుగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చొప్పదండి నియోజకవర్గంలో ఏదైతే మన జనహిత పాదయాత్ర కార్యక్రమం చేపట్టారు, ఈ పాదయాత్రలో మహేష్ గౌడ్ పాల్గొనడంతో నిన్న ఏదైతే కార్యకర్తలను ఉద్దేశించి ఒక సభ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సభలో ఈ మాటలు మాట్లాడడంతో ఏదైతే బండి సంజయ్ పై కొంత ఈ ఓటు చోరీ అనే విషయం ఇటు బీజేపీ శ్రేణుల్లో మాత్రం గందరగోళమైన పరిస్థితి ఏర్పడ్డది. నిన్ననే ఏదైతే మన ఇటు గంగాధరలో కానీ ఇటు మన కరీంనగర్ లో తెలంగాణ చౌక్ లో కూడా దిష్టిబొమ్మ దహనం చేసే ప్రయత్నం చేశారు. మొత్తంగా చూస్తే కాంగ్రెస్ కార్యకర్తలు కూడా దీనికి ధీటుగా, బీజేపీ కార్యకర్తలకు ధీటుగా వారు కూడా ఇటు బండి సంజయ్ సంబంధించిన దిష్టిబొమ్మను కూడా దహనం చేసే ప్రయత్నం చేశారు. అంటే ఇరు వర్గాల మధ్య ఇప్పుడు తోపులాటలు జరిగినాయి. వాస్తవానికి కరీంనగర్ లో ఏదైతే తెలంగాణ చౌక్ లో ప్రధానమైన ఏదైతే తెలంగాణ చౌక్ లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇటు పోలీసులు కూడా వీళ్ళను ఎక్కడెక్కడ అదుపులోకి తీసుకొని ఈ ఇరు వర్గాలకు సంబంధించిన వాళ్ళని పంపించడం జరిగింది. ఓకే, రైట్ రవికుమార్, రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.